దేశం అంతా ఆసక్తి ఉత్కంఠతో చూస్తున్న యూనియన్ బడ్జెట్ 2026-27 కొద్దిసేపట్లో రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు. ఒకే ప్రధానమంత్రి హయాంలో ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో బడ్జెట్ ప్రజెంటేషన్ ఆదివారం రావడం ఇదే మొదటిసారి. భారత ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోందని ఇప్పటికే ఆర్థిక సర్వే ఆశాజనక సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను రాయితీలు, రైతులకి పీఎం కిసాన్ సాయం పెంపు, రైల్వే, డిఫెన్స్ రంగాలకు భారీ కేటాయింపులు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. మరి నిర్మలమ్మ పద్దులో ఎవరికి ఏం లభించబోతోంది? మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు ఈ బడ్జెట్ ఎలా నడిపించబోతోంది? ఇదే విషయంపై ప్రీ బడ్జెట్ స్పెషల్ లైవ్ను కొనసాగిద్దాం. ముందుగా అనిల్ పనిపాల ఫ్లెక్సీపే వ్యవస్థాపకుడు, ఫిన్టెక్ రంగం నిపుణులు హైదరాబాద్ నుంచి ఉన్నారు మనకు చర్చలో. అలాగే ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు కేయూ ఆర్థిక శాస్త్ర విభాగం నుంచి వరంగల్ నుంచి మనకు చర్చలో ఉంటున్నారు. ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త, ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ హైదరాబాద్ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ఇక ముందుగా అనిల్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ వంటి దిగ్గజాల రికార్డులను అధిగమిస్తున్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఆమె ఎటువంటి విధానపరమైన మార్పులను సూచించబోతున్నారు? ఇప్పుడు మన దేశ బడ్జెట్ గత 4-5 ఏళ్లుగా చూస్తే మన ఆర్థిక అభివృద్ధి రేటు బాగా పెరిగింది. ఈ సంవత్సరం కూడా 7.4% మీరు ఇందాక అన్నట్టు పెరగబోతుంది. సో మనం అనుకున్నట్టు బాగానే ఆర్థిక వృద్ధి వచ్చినా ఆ వృద్ధిలో మొన్న దువ్వూరు సుబ్బారావు గారు చెప్పినట్టు నాణ్యత కొంచెం అంతగా లేదు. ఎందుకంటే ఈ గత 4-5 ఏళ్లగా మన అభివృద్ధి మొత్తము ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ పెట్టుబడుల వల్ల పెరుగుతుంది. ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మనం ఎటువంటి ఉపాధి కల్పన మీద బాగా ప్రధానంగా ఫోకస్ ఇవ్వాలని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ గత బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాలు, తర్వాత చేసిన జిఎస్టీ సవరణల వల్ల మనము అనుకున్న గ్రోత్ టార్గెట్స్ అచీవ్ అయ్యాం. కానీ ఇక్కడి నుంచి మనము సుస్థిర అభివృద్ధి చెందాలంటే ఉపాధి కల్పన చాలా ఇంపార్టెంట్. దానికోసం ప్రైవేట్ పెట్టుబడులని మనము ఎంకరేజ్ చేయాలి. ఈ ప్రైవేట్ పెట్టుబడులు ఎలా వస్తాయి? మనకి మన ఎంఎస్ఎంఈ రంగం ఏదైతే సూక్ష్మ, చిన్న, సన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించి వాటి త్రూ ఉపాధి కల్పన ఎప్పుడైతే పెంచగలుగుతామో అప్పుడే దేశానికి సుస్థిర అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి డిఫెన్స్ రంగంలో ఎలా అయినా మనకి కేటాయింపులు చాలానే ఉంటాయి. అలానే రైల్వే రంగంలోనూ కేటాయింపులు చాలానే ఉంటాయి. ప్రభుత్వ వ్యయం ఎలా అయినా ఉంటుంది. కానీ మనకి ముందని చెయ్యాలంటే ఇక్కడి నుంచి ఈ ఎంఎస్ఎంఈ రంగానికి, అలానే మన ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్కి బాగా దోహదం చేయాలి. దానికోసము ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా చాలా వరకు సరళీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పరిశ్రమలకే కాదు, ఫిన్టెక్ రంగానికి, ప్రతి రంగానికి సరళీకరించి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొంచెం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకునే అవసరం ఉంది. ఎందుకంటే డాలర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా, అండ్ అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ రీల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల విదేశీ మార్గద్రవ్యం బాగానే ఇండియా నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని కూడా మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంపొందించేలాగా కూడా ఈ బడ్జెట్ కొన్ని ప్రతిపాదనలు ఉండాలని అని భావిస్తున్నాను. శేషు గారు, ఆదాయ పన్ను స్లాబ్స్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఆదాయ పన్ను స్లాబ్స్లో కీలక మార్పులు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించే అవకాశం ఉందా? ఈసారి బడ్జెట్ కి చాలా ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ బాగా ఎక్కువైపోయినాయి. వాటిని తట్టుకోవటంతో పాటు దేశీయంగా ఉన్నటువంటి సమస్యలను కూడా అధిగమించడానికి ఈ బడ్జెట్ ఒక దారి చూపిస్తుంది అనేటటువంటి ఒక అంచనాలు ఉన్నాయి. మీరు గత బడ్జెట్ చూస్తే రైజింగ్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మిడిల్ క్లాస్, మొత్తం లాస్ట్ బడ్జెట్ మిడిల్ క్లాస్ పైన ఫోకస్ చేసి బడ్జెట్ పెట్టినట్టుగా మనం చూసాం. లాస్ట్ బడ్జెట్ లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా, ఊహించినట్లుగా
12 లక్షల రూపాయల వరకు పన్ను కట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక రిబేట్ ఇవ్వటం జరిగింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ 10 lakhs వరకు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ 12 లక్షల రూపాయల వరకు రిబేట్ ఇచ్చింది పన్ను కట్టకుండా ఉండటానికి. బేసిక్ ఎంత ఇచ్చారు? 4 లక్షల రూపాయలు ఇచ్చారు. అయితే ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఇంకొంచెం అధికంగా ఉన్నాయి. ఈసారి ఒక 15 లక్షల రూపాయల వరకు. లాస్ట్ టైం కూడా 12 లక్షలు స్టాండర్డ్ డిడక్షన్ తో కలిపి 12,75,000 రూపాయల వరకు పన్ను కట్టాల్సినటువంటి అవసరం లేకుండే, జీరో ట్యాక్స్ పడేటటువంటిది. అయితే ఈసారి ఆ ఎక్స్పెక్టేషన్ 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది అనేటటువంటి ఆశ అటు వేతన జీవుల్లో, శాలరీడ్ పర్సన్స్ లో ఉంది, మధ్యతరగతి వర్గాలు ఊహిస్తున్నాయి. తర్వాత మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ కూడా అదే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నటువంటి అంశం ఉంది. అయితే ఈసారి ఇంకా కొత్తగా ట్యాక్స్ రిఫార్మ్స్ రాబోతున్నాయి. ఆ ట్యాక్స్ రిఫార్మ్స్ ఏంది అని అంటే, మీరు చూడండి, జిఎస్టి స్లాబ్స్ ని 4 స్లాబ్స్ నుంచి 2 స్లాబ్స్ కి తగ్గించాం. అట్లాగే ఈ పన్నుల్లో కూడా దరిదాపు 7 స్లాబ్స్ ఉన్నాయి. మీకు ఈ 7 స్లాబ్స్ కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి రిఫార్మ్స్ లో ఈ స్లాబ్స్ ని తగ్గించేసి 3 లేదా 4 స్లాబ్స్ కి పరిమితం చేసేటటువంటి అవకాశాలు అయితే మనకి కనపడుతున్నాయి. ఒక అలాంటి హింట్స్ ఏమైనా ఉన్నాయి ఆల్రెడీ? ఇప్పుడు 7 స్లాబ్స్ ని ఖచ్చితంగా 3 లేదా 4 స్లాబ్స్ కి తగ్గించే అవకాశం ఉంది. తర్వాత ఆదాయ పన్ను పరిమితి రిబేట్ ని దగ్గర 15 లక్షల రూపాయలకి పెంచేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి దేశీయంగా వినియోగాన్ని పెంచాలి, పొదుపుని పెంచాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా పెంచితేనే దేశీయ వినియోగం పెరుగుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ట్యాక్సెస్ లో ఈసారి మంచి రిఫార్మ్స్ ఉంటాయి, మంచి ఎక్సెప్షన్స్ ఉంటాయి అనేటటువంటి ఒక ఆశ కలుగుతుంది. రెండోది ఏంటంటే, బట్ ఇంటర్నేషనల్ ఛాలెంజెస్, మనకి ఎగుమతుల పైన నెగటివ్ ఇంపాక్ట్ పడకుండా, అడ్వర్స్ ఎఫెక్ట్ పడకుండా మనం ఇప్పటికే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. అమెరికా మనకి సుంకాలు విధిస్తున్నటువంటి నేపథ్యము, తర్వాత వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం, ఇవన్నీ ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ నేపథ్యంలో మన ఎగుమతులపైన ప్రభావం పడకుండా చూసుకోవటం. రెండోది, దేశీయంగా ప్రజల యొక్క వినియోగాన్ని పెంచేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ ట్యాక్సెస్ అనేది ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు వాడుకోబోతున్నారనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశం. ఈసారి బడ్జెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అసలు లేవు అని ఒక వర్గం కూడా చెప్తా ఉంది. మీరైతే ఇంకా ఆశాజనకంగా యాక్టివ్ గా ఉంచుతున్నారు మనకు ఆశలని. అయితే ఈ పన్నుల రాబడి పెంచుకోవాలి అని ప్రభుత్వం చూస్తోంది. పన్నుల రాబడి ఇంకొంచెం పెరిగితే బాగుంటుంది, అలొకేషన్స్ ఎక్కువ చేయొచ్చు రాష్ట్రాలకు కానీ వివిధ అభివృద్ధి పథకాలకు కానీ అనే వాదన కూడా ఉంది. ఎట్లా చూస్తాం మనం? మీరు చెప్తున్న ప్రకారం 15 లక్షల వరకు రిబేట్, మన పన్నుల ఆదాయం వరకు పరిమితి ఉంటుందా? అందుకే ఇప్పుడు నేనేమంటున్నాను, పన్ను ఆదాయాన్ని పెంచుకోవటం ఒక నేపథ్యంలోనే ఈ పన్ను సంస్కరణలు తీసుకొస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. మీరు 3 సంవత్సరాల క్రితం బడ్జెట్ ని చూస్తే 38 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది పన్ను ద్వారా. లాస్ట్ బడ్జెట్ లో చూపించింది ఏంటంటే 42 లక్షల కోట్ల రూపాయలు పన్ను ద్వారా వస్తున్నటువంటి ఆదాయం. అంటే మొత్తం బడ్జెట్ లో 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో మనకు పన్ను ద్వారా వస్తున్నటువంటి ఆదాయమే 42 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. బట్ అది ట్యాక్స్ నెట్స్ ని పెంచుతున్నారు. అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళ యొక్క సంఖ్యను పెంచేటటువంటి క్రమంలో ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం, మనకు బడ్జెట్ లో మొత్తం వచ్చేటటువంటి మేజర్ ఆదాయమే ట్యాక్స్ ద్వారా వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకి ఎగుమతులు తగ్గుతాయి అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి ఆల్టర్నేటివ్ గా ఎటు వెళ్ళాలి? దానికి ఆల్టర్నేటివ్ గా మనం తీసుకునేటటువంటి స్టెప్స్ ఏంటంటే, దేశీయంగా ప్రజల వినియోగాన్ని పెంచాలి. దేశీయంగా ప్రజల వినియోగాన్ని పెంచాలంటే ఏం చేయాలి? ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలి. మీరు ట్యాక్స్ రూపంలోనే డబ్బులన్నీ తీసేసుకుంటే, ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోతే ఆ ప్రభావం వినియోగం పైన పడుతుంది, ఆ ప్రభావం తయారీ రంగం పైన పడుతుంది. అందుకే లాస్ట్ టైం మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చినప్పుడు, ఈ పన్ను పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచినప్పుడు బడ్జెట్ ప్రసంగంలోనే నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే, 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో పెడుతున్నాం. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి, ట్యాక్స్ మినహాయింపులు ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటది? ప్రజల చేతుల్లో 1,00,000 కోట్ల రూపాయలు పెడితే ఒక పక్క పొదుపు వస్తుంది, మరొక పక్క వినియోగం వస్తుంది. దాంతో తయారీ రంగానికి ఒక బూస్టప్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 7.4% గ్రోత్ రేట్ ని మనం స్టేబుల్ చేసుకోగలుగుతాం. అంటే ఇట్స్ రికార్డెడ్. మీరు ఆర్థిక సర్వేలో కూడా చూసాము,
6.8% to 7.2% గ్రోత్ రేట్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. బట్ నౌ వీఆర్ ఎట్ ది 7% అండ్ 7.4%. అంటే ఈ ఒక స్టేబుల్ గ్రోత్ రేట్ ని మనం కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మీకు 2025-26 బడ్జెట్ పెట్టిన తర్వాత మీకు ట్యాక్స్ సిస్టమ్ మార్పు చేసేటటువంటి బిల్స్ కూడా పట్టుకొచ్చారు. కాబట్టి ఈసారి బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే ఆదాయ పన్ను పరిమితిని మరింత పెంచుతారు. అట్లాగే ట్యాక్స్ రిఫార్మ్స్ లో భాగంగా ఇప్పుడున్నటువంటి ఈ 7 ట్యాక్స్ స్లాబ్స్ ని కాస్త 3 or 4 స్లాబ్స్ కి పట్టుకొచ్చి మరింత సరళీకరణమైనటువంటి పన్ను విధానాన్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. చూడండి శేషు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చి సరళీకరించే ఉద్దేశమే కనుక ఉంటే అది మధ్యతరగతికి లాభమా, లేకుంటే పేద వర్గాలకి లాభం చేసే సంస్కరణగా ఉంటుందా, లేక ధనిక వర్గాలకి లాభం చేసే సంస్కరణగా ఉంటుందా? నో. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎక్స్పీరియన్స్ గనక మనం చూస్తే దేశంలో 40% ఉన్నటువంటి మధ్యతరగతి యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికే ఈ ట్యాక్స్ లో ఈ రిఫార్మ్స్ పట్టుకొస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ దిస్ టైమ్ ఆల్సో ఈ టైం కూడా మధ్యతరగతిని గ్రోత్ ఇంజన్ గా వాడుకుంటేనే మనం తయారీ రంగానికి ఒక బూస్టప్ వస్తుంది. ఇప్పుడున్నటువంటి గ్రోత్ రేటుని మనం స్టేబుల్ చేసుకోగలుగుతాం. బట్ ఇఫ్ యూ ఇగ్నోర్ ది మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ ద కంట్రీ, 40% ఉందండి మధ్యతరగతి అనేది. దేశంలో 40% మధ్యతరగతి ఉంది. మధ్యతరగతిని మనం ఇగ్నోర్ చేసి మధ్యతరగతి కొనుగోలు శక్తిని పెంచకుండా, మధ్యతరగతి యొక్క వినియోగాన్ని మనం పెంచకుండా, అందుకే జిఎస్టి స్లాబ్స్ మనం తగ్గించాం. కారణం ఏంటంటే ఒక పక్క ట్రంప్ వేస్తున్న 50% టారిఫ్ ను తట్టుకొని మన ఎగుమతులను కాపాడుకుంటూ ఒకవేళ ఎగుమతులు గనక తగ్గితే అది దేశీయ వినియోగాన్ని పెంచితే మనం తయారీ రంగాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మరి దేశీయంగా వినియోగాన్ని పెంచాలంటే ఎవరితో సాధ్యమవుతుంది అంటే మిడిల్ క్లాస్ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి బట్ ఈ బడ్జెట్ లో కూడా ఇగ్నోర్ చేసే అవకాశం లేదు. మీరు ఒకసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి మొత్తము 57% 3 ట్యాక్సుల నుండి ఆదాయం వస్తుందండి. 22% ఆదాయ పన్ను ద్వారా వస్తుంది, 18% జిఎస్టీ ద్వారా వస్తుంది, తర్వాత మనకి కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా 17% వస్తుంది. అంటే మొత్తము ఈ 3 ట్యాక్సుల కాంట్రిబ్యూషనే 57% ఉంటుంది మొత్తం బడ్జెట్ అవుట్లేలో. లాస్ట్ బడ్జెట్ లో ఇదే ఉంది. ఇప్పుడు చిన్న చిన్న మార్పులు 1%, 2% అటు ఇటు అవుతుంది తప్ప, బట్ ఈ 57 to 60% ఈ 3 ట్యాక్సెస్ నుండే వస్తుంది. కాబట్టి ట్యాక్స్ రిఫార్మ్స్ ఇంపార్టెంట్. ట్యాక్స్ రిఫార్మ్స్ చేస్తున్నప్పుడు మధ్యతరగతి ఇంట్రెస్ట్ ని కాపాడేటటువంటి ఉద్దేశంతో ఈ ఆదాయ పన్ను పరిమితి, ఈ రిబేట్స్ ఇవ్వటము, ఈ స్లాబ్స్ ని తగ్గించేటటువంటి ఏర్పాటు చేసుకోవటం అనేది చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. మీరు చూడండి, 24 లక్షల ఆదాయం దాటితే లాస్ట్ లో ఉన్నటువంటి లాస్ట్ స్లాబ్ 24 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను కట్టాల్సి ఉంటుంది. బట్ అది ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా అది కార్పొరేట్ బిజినెస్ సెక్టార్ నుంచి వస్తుంది. మీకు ఎంఎస్ఎంఈలను ప్రొటెక్ట్ చేసుకుంటారు ట్యాక్స్ రిఫార్మ్స్ లో కూడా. ఎందుకు అంటే ఎంఎస్ఎంఈలే ఎక్కువ ఉపాధి కల్పించేటటువంటి రంగంగా ఉంది, ఎక్కువ తయారీ రంగంలో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఎంఎస్ఎంఈలను ప్రొటెక్ట్ చేసుకోవటం, తర్వాత మిడిల్ క్లాస్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం, తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ ని తీసుకురావటం, దేశీయ వినియోగాన్ని పెంచుకోవటం, ఎగుమతులపైన ప్రభావం పడకుండా చూసుకోవటం ఈసారి ఉన్నటువంటి బడ్జెట్ లో ఛాలెంజెస్ ఇవి. బట్ ఈ ఛాలెంజెస్ యొక్క సమాహారమే మనం బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ లో చూడబోతున్నాం. రైట్ అండి. జానయ్య గారు, పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే 6,000 రూపాయల సాయాన్ని పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఎలా దోహదపడుతుంది? ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన కింద 2018 అనుకుంటాను, ఇది 6,000 లిమిట్, మ్యాక్సిమం లిమిట్ ఎంత ఉన్నా 2.5 ఎకరాలండి ఎంత తక్కువ ఉన్నా అది 3 విడతలుగా 2,000 సంవత్సరానికి ఇస్తున్నాం. ఇది మొత్తం ఈక్వలెంట్ టు 75,000 కోట్లు సంవత్సరానికి. 25,000 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇస్తుంది. భారతదేశంలో ఉన్న అన్ని రైతాంగానికి దాదాపుగా రైతు కుటుంబాలు 15 నుంచి 20 కోట్లకు పైగా రైతు కుటుంబాలు ఉంటాయి ఇండియాలో. ఇది ఒక రైతుకు ₹1 మనం అడిషనల్గా ఇచ్చినా దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది, స్వాగతించాల్సిందే, అందులో డౌటే లేదు. అది 8 సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది, ఇంతవరకు పెంచలేదు. మనం ఇన్ఫ్లేషన్ రేట్స్ అవన్నీ తీసుకున్నా అది కనీసం ఇప్పుడు 6,000 నుండి 12 నుంచి 15,000 వరకు పెంచాలి వాస్తవానికి. ఎవ్రీ 2 years ఒకసారి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు పెరుగుతున్నాయి,
అందరికీ పెరుగుతున్నాయి. కానీ ఇది 6-8 సంవత్సరాల నుంచి అలాగే ఉంచారు. కనీసం 3 ఏళ్లకు ఒకసారి రివైజ్ చేయాలి. దిస్ ఇస్ ఎ లాంగ్ పెండింగ్. అది అందరూ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే తమిళనాడు, కేరళ, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసినా సరే ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఈ 4 రాష్ట్రాలు కూడా ఎక్సెప్ట్ లిటిల్ బిట్ కేరళను తీసేస్తే ఇవన్నీ అగ్రికల్చర్ బేస్ రాష్ట్రాలు. వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, ఈవెన్ తమిళనాడు, ఈవెన్ కేరళ కూడా టు లార్జ్ ఎక్స్టెంట్. సో కాబట్టి అందరి ఎక్స్పెక్టేషన్ అంటే ఇది 6,000 నుండి బహుశా 8,000, 10,000 చేసే అవకాశం అయితే ఉన్నది. కానీ అది సరిపోదు. అసలు తెలంగాణతో పోలిస్తే మనం 12,000 ఇస్తున్నాం. అది కూడా ఏంటిది, 1 ఎకరానికి 12,000, 5 ఎకరాల రైతుకు 60,000 వస్తుంది. ఇక్కడ మీకు 5 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా, 2.5 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా అదే 6,000. కాబట్టి తెలంగాణలో పెద్దగా ఇది ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఉన్నా సరే 6,000 అనేది 3 సార్లు 2,000 అంటే కరెక్ట్ గా. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ స్కీమ్ ఎలా దోహదపడుతుంది? ఇది చాలా మైనర్ స్కీమ్ అండి. ఇది వాస్తవానికి వ్యవసాయ రంగంలో ఆదాయాలు పెరిగే విధంగా ఉండాలి తప్ప ఏదో నేను 2,000 ఇస్తాను, 4 నెలలకు ఒక 2 నెలలు 2,000 ఇస్తానంటే అది పెద్దగా ఉపయోగపడదు. కొద్ది గొప్ప ఏదో పనికొస్తుంది తప్ప ఇది ఈక్వలెంట్. ఈ రోజుల్లో అగ్రికల్చర్ వేజెస్ చూస్తే కరెక్ట్గా చేస్తే ఒక్కొక్క రోజు వేజ్, ఇది మన తెలంగాణ హై ప్రొఫైల్ వేజ్ రేట్స్ చూసుకుంటే ఒక రోజు కూలి అది 2,000 ఇస్తే, 6,000 ఇస్తే ఈక్వలెంట్ 3 నుంచి 4 లేబర్కి ఇచ్చే కూలి. దానివల్ల పెద్దగా ఆదాయం పెరగదు. బట్ సటన్లీ ఇది రిలీఫ్. రాష్ట్ర వాటాలు కూడా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఇంకా దానికి సపోర్టివ్ గా కూడా ఇస్తున్నాయి కదా. మామూలుగా అయితే ఇప్పుడు మన తెలంగాణ కాంటెక్స్ లో కానీ ఈవెన్ దేశంలో కూడా ఈ 50 లక్షల కోట్ల బడ్జెట్లో 50 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం ఒక 5% అంటే ఒక 2.5 లక్షలు ఈ స్కీమ్ కనుక పెట్టగలిగితే సో అది దాదాపుగా అది 15,000 కోట్లు అవుతుంది. సో 15,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క ఈ స్కీమ్ కింద. 6,000 నుంచి 15,000 పెంచితే సర్టన్లీ అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్ ఏరియా, 5 ఎకరాల వాళ్ళకైనా అదే, 3 ఎకరాల కూడా అదే. కాబట్టి అది పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచే అవకాశం అయితే ఉంది. ఎంతవరకు పెంచడం అనేది మాత్రం ఎదురు చూడాలి, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. రెండవది, వ్యవసాయ రంగంలో మనం గత ఆల్మోస్ట్ మన 10-12 బడ్జెట్స్ చూస్తే ఈ ఎన్డీఏ 1 and 2 నుంచి కూడా చూసుకుంటూ వస్తే మొత్తం గతంలో మనకున్న ఇప్పుడు ఇట్స్ ఆల్ గవర్నమెంట్ బడ్జెట్ ఫైనల్ అకౌంట్స్ చూస్తే అగ్రికల్చర్కు, అలైడ్ సెక్టర్స్కు షేర్ బడ్జెట్ అలొకేషన్స్ గణనీయంగా తగ్గిపోయినాయి. పేర్లు మార్చారు, స్కీముల పేర్లు, ఉన్న స్కీములలో పేర్లు మార్చి ఒక 5 స్కీములు దాన్ని మర్జ్ చేసి ఒక స్కీమ్ పెట్టి ఓవరాల్గా బడ్జెట్ తగ్గించి వెరీ అట్రాక్టివ్ ఓట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నెట్ ఫ్లో టు అగ్రికల్చర్ సెక్టర్ అనేది బాగా తగ్గిపోయింది. సో మీరు ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి మరి రైతాంగం నుంచి? ఇప్పుడు ఎంఎస్పీ ఒకటి ఒక పవర్ఫుల్ టూల్ అండి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది చాలా కీలకం రైతుల ఆదాయం పెరగడంలో ప్రత్యక్షంగా. మీరు గత 2014 నుండి 25-26 అంటే 12 సంవత్సరాలు మీరు యావరేజ్ మన వరి ధాన్యాన్ని చూసుకుంటే, సరే మిగతాటి కూడా అదే పరిస్థితి, వరి ధాన్యాన్ని చూసుకుంటే 12 సంవత్సరాలలో యావరేజ్గా 5 నుంచి 6% మాత్రమే పెరిగింది మినిమం సపోర్ట్ ప్రైస్. అదే మీరు 2004 నుంచి 14 చూసుకుంటే ఆ 10 సంవత్సరాల్లో 12.9% అంటే దాదాపు 13% పెరిగింది సరాసరిగా ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు ఇది 6% కూడా లేదు. అంటే ఇది ఏంటంటే రిలేటివ్గా సంఖ్య పెరుగుతుంది కానీ మీకు ప్రపోర్షనేట్గా పర్సెంటేజ్. ఎకనామిక్ సర్వే ప్రకారం 2026-27లో జీడీపీ వృద్ధి 6.8% నుంచి 7.2% మధ్య ఉంటుందని అంచనా. అయితే అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత్ ఈ వృద్ధిని ఎలా సాధించగలదు? ఇప్పుడు జీడిపి పెరగాలంటే ప్రధానంగా 4 విభాగాలు ఉంటాయండి: వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు. ఇందాక శేష్ గారు చెప్పినట్టు గత సంవత్సరం కానీ ప్రస్తుతం కానీ మన జీడిపి కంటిన్యూస్గా పెరుగుతూ ఉండాలంటే వినియోగం పెరగాలి. దానికి కావాల్సింది మధ్యతరగతి వాళ్ళు కొనుగోలు శక్తి పెరగాలి. దానికి మనము క్రితం సంవత్సరం బాగా ఆదాయపు పన్ను మినహాలు చేశాము. ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల చేతిలో పెడితే అది వినియోగానికి ఉపయోగపడినాయి. దానివల్ల మన ఆర్థిక వృద్ధి రేట్ని మనం పెంచుకోగలిగాము. అది అలా సస్టైన్ అవుతుందని చూసాం. కాకపోతే మనకి మధ్యలో క్రితం సంవత్సరం ఈ ట్రంప్ సుంకాల వల్ల ఆల్మోస్ట్ ఒక 0.5 to 0.8% వరకు జీడిపికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు. కాకపోతే అది వచ్చిన వెంటనే మనకి ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి ఈ జిఎస్టీ స్లాబుల సవరణ వల్ల, జిఎస్టీ స్లాబులు బాగా తగ్గించటం వల్ల మనకు ఎబిలిటీ టు స్పెండ్, ఎబిలిటీ టు గెట్ మోర్ ఫర్ ద సేమ్ పర్చేజ్
అది మనకి బాగా పెరిగింది. దానివల్ల కూడా మన ఆర్థిక వృద్ధి రేటు లాస్ట్ ఇయర్ బాగా పెంచుకోగలిగాం. మనకి ఇండియాకి ఒక కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది మనకి, ఎందుకంటే మనది వీఆర్ ఎ నెట్ ఇంపోర్ట్ కంట్రీ. సో దానివల్ల నార్మల్గా మన ఎకానమీ పెరుగుతున్న కొద్దీ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగే ఆస్కారం ఉంటుంది. కాకపోతే మనకి ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నా కూడా మనకి ఈసారి ముడి చమురు క్రూడ్ ఆయిల్ పెరగలేదు. అదొక బిగ్ అడ్వాంటేజ్ అయింది మన దేశానికి. ఒకవేళ ముడి చమురు ఇంకా కంటిన్యూస్గా అలానే రేంజ్ బౌండ్గా ఉండి ఎక్కువ పెరగకుండా ఉంటే మనము ఇప్పుడు మరికొద్ది ఆదాయ పన్ను మినహాలు సరళీకరణ చేస్తే దీనివల్ల మనకి వినియోగం పెరిగే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. వినియోగం పెరిగితేనే మనకి జీడిపి కంటిన్యూస్గా పెరుగుతుంటుంది. ఇప్పుడు క్రితం సంవత్సరం చూస్తే చేసిన ఈ ఆదాయ పన్ను మినహాలు అవన్నీ ఎగువ మిడిల్ క్లాస్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వారికి అందినట్టు తెలుస్తుంది మనకి. ఈ దిగువ మిడిల్ క్లాస్ వారికి ఆదాయం కొంచెం నిలకడగా ఉండట్లేదు. ఎందువల్ల దానికి మనకి ఉపాధి కల్పన అండ్ ఎంఎస్ఎంఈ రంగానికి బాగా అభివృద్ధి చెందాలి. ఈసారి అవి కూడా అవుతాయని నేను భావిస్తున్నాను. ఓకే శేషు గారు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ సెక్టార్కి ఈసారి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. దానివల్ల ఏ విధమైన లాభం ఉంటుంది సపోర్టింగ్ సెక్టార్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి? ఇప్పుడు ప్రతి బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత అటెన్షన్ అనేది క్లియర్ గా మనకి కనపడుతుంది, అలొకేషన్స్ ఎంత ఉన్నాయని. అయితే లాస్ట్ బడ్జెట్ కనుక మీరు చూస్తే హైయెస్ట్ అలొకేషన్ ఫర్ ది డిఫెన్స్ సెక్టర్ 6.81 lakh crores మనం డిఫెన్స్ కి కేటాయించాం. అంటే మొత్తం బడ్జెట్ లో 13.45% డిఫెన్స్ కే మనం కేటాయించాం. అంటే చాలా ప్రయారిటీ సెక్టార్ గా మనం రక్షణ రంగాన్ని, డిఫెన్స్ సెక్టార్ ని భావిస్తున్నాం అని చెప్పడానికి ఈ కేటాయింపులు మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇటీవల మనకి ఆపరేషన్ సింధూర్ సంఘటన తరువాత మనం చేసినటువంటిది ఏంటంటే బడ్జెట్ కేటాయింపులు లేకపోయినప్పటికీ కూడా అదనంగా ఇంకొక 50,000 కోట్ల రూపాయలను మనం డిఫెన్స్ సెక్టర్ కి కేటాయించాం. అంటే బికాస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఆ సంఘటన జరిగిన తర్వాత. అయితే ఈసారి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇప్పుడు ఈ సంఘటనలన్నీ మనం చూసిన తర్వాత, ఈ ఉద్రిక్తతలు చూసిన తర్వాత ఏంటంటే ఈసారి 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ లో కూడా డిఫెన్స్ కి బిగ్ అటెన్షన్ క్రియేట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈసారి దరిదాపు 7 లక్షలకు పైగా కోట్ల రూపాయలకు పైగా దానికి కేటాయింపులు ఉండేటటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు డిఫెన్స్ కి కేటాయించేటటువంటి అవకాశం. లాస్ట్ టైం కూడా హైయెస్ట్ కేటాయింపులు రక్షణ రంగానికి, సెకండ్ హైయెస్ట్ గ్రామీణాభివృద్ధి కేటాయించాం. 2.66 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికి కేటాయించాం. ఈసారి కూడా రక్షణ రంగానికి నియర్ అబౌట్ 8 lakhs crores దాకా బడ్జెట్ లో నిధులు కేటాయించేటటువంటి అవకాశాలు మనకి కనపడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం డిఫెన్స్ మీద డిఫెన్స్ లో మనం సాధిస్తున్నటువంటి ఒక అచీవ్మెంట్స్ ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఇండియాలోనే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ని, డిఫెన్స్ ప్రోడక్ట్స్ ని తయారు చేసుకునేటటువంటి ఏర్పాటు చేస్తున్నాం. వాటిని ఎగుమతి చేసేటటువంటి స్థాయి కూడా భారతదేశం ఎదుగుతుంది అనేది ఆత్మనిర్భర్ భారత్ దీంట్లో కూడా రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అయితే ఇప్పటికీ కూడా మనం S-400 లాంటి వాటివి, రఫేల్ జెట్ ఎయిర్వేస్, డిఫెన్స్ ఎయిర్వేస్ వాటి కోసం బయట నుంచి కొనుగోలు చేసేటటువంటి దాని మీదనే మనం డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి రక్షణ బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది. రక్షణ బడ్జెట్ కి చాలా ప్రయారిటీ ఇచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా అయితే కనపడుతుంది. గతంలో ఇచ్చినాము, తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ లాంటివి వచ్చినటువంటి సందర్భంలో మరింత డిఫెన్స్ ని బలోపేతం చేసుకునేటటువంటి ప్రక్రియ. అయితే మనకి ఇప్పుడు దీంట్లో మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే మనం 8 లక్షల కోట్లు కేటాయించిన, లాస్ట్ టైం 7 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన, దీంట్లో మనం శాలరీ పేమెంట్ కే శాలరీలు, పెన్షన్ పేమెంట్ కే ఎక్కువ పోతుంది. దరిదాపు 71% శాలరీ పేమెంట్స్ కి, పెన్షన్ పేమెంట్స్ కే పోతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనడానికి ఖర్చు పెడుతున్నాం. 5 లక్షల కోట్ల రూపాయలు శాలరీ పేమెంట్స్ కే పోతున్నాయి, తర్వాత పెన్షన్ పేమెంట్స్ కే పోతున్నటువంటి నేపథ్యంలో బట్ ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో కూడా డిఫెన్స్ కి బిగ్ అటెన్షన్ ఉంటుందనేది మనం కాదనలేనటువంటి వాస్తవమే. ఖచ్చితంగా ఉంటుంది. రైట్. జానయ్య గారు, ట్రంప్ ఒత్తిడిని భారతదేశం గట్టిగానే ఎదుర్కొని తట్టుకుని
సరైన సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది. మరి అయితే వ్యవసాయ రంగానికి సంబంధించిన మరికొన్ని అంశాలు చూస్తే రైతులకు రుణాలు సహా వివిధ విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండొచ్చు? ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే వికసిత భారత్ కానీ తెలంగాణ రైజింగ్ కానీ మీరు ఏదైనా సాధించగలం. ఎందుకంటే ఇప్పటికీ దేశ సంపద మూలాలు గ్రామాలలో ఉన్నాయి, అతి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నాయి. ఆ సంపదను వెలికి తీయాలి అంటే దానికి కావాల్సిన ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఆ వ్యవసాయ రంగానికి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ మొత్తం దాదాపుగా ప్రతి రైతు వారి సొంత సేవింగ్స్ అప్పులో చేసుకుంటుందే తప్ప ప్రభుత్వ పరంగా ఒకప్పుడు ఉండేది ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వ్యవసాయ రంగానికి అతి కీలకం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. కనీసం ప్రతి బడ్జెట్లో 1-2 దేశంలో ఎక్కడైనా కావచ్చు, నాట్ నెసరీ మన స్టేటా వేరే స్టేట్ కాదు, ఎక్కడైనా సరే 1-2 ప్రధానమైన మంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని జాతీయ ప్రాజెక్టులు టేకప్ చేసి ఉంటే అది లాంగ్ రన్లో వ్యవసాయ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. రెండవది, వ్యవసాయ రంగంలో ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఈ వాల్యూ అడిషన్ అనేది చాలా వీక్ ఉన్నది. దానికి కారణం ఏమిటంటే దానికి కావాల్సిన మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మోడర్న్ కావాల్సిన కోల్డ్ స్టోరేజెస్ కానీ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ పరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. సో ఆదాయాలు పెరగాలి అంటే వ్యవసాయ రంగంలో దాంట్లో ఖర్చు తగ్గించాలి, లేదంటే ఆ వచ్చిన ఉత్పత్తుల యొక్క ధరలు పెరగాలి. ధరలు ఒక స్థాయి వరకే పెంచగలం, ఎందుకంటే అది మొత్తం ఎకానమీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ధరలు పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది, కానీ దాని యొక్క విలువను పెంచే అవకాశం ఉంటుంది. ఈరోజు భారతదేశం 3వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల దేశం. చైనా అమెరికా తర్వాత మనది 3వది. సో మొత్తం ఈరోజు భారతదేశం పండిస్తున్న ఆహార ఉత్పత్తులన్నీ అంటే మొత్తం మీకు ఈ ఆహార ధాన్యాలతో పాటు ఈ మీకు ఆయిల్ సీడ్స్ కావచ్చు, షుగరు, కాఫీ, టీ, ఎగ్, మీట్, హార్టికల్చర్ క్రాప్స్ అన్ని కలిపితే ఈరోజు దాదాపు 140 కోట్ల మెట్రిక్ టన్నులు పండిస్తున్నాం మనం. అందులో ప్రతి సంవత్సరము దాదాపు 25-30% వేస్ట్ అయిపోతుంది, బికాస్ ల్యాక్ ఆఫ్ ది మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ప్రాసెసింగ్ లేకపోవడం. సో మనం దాదాపుగా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆహార ఉత్పత్తులు ఈరోజు వేస్ట్ అవుతున్నాయి. ఫుడ్ లాస్ అనేది ఈరోజు ప్రపంచాన్ని కదిలిస్తున్నది. అందులో భారతదేశం కూడా అతి పెద్దగా మీకు ఒక సంవత్సరంలో ఏదైతే లాస్ అవుతున్నామో అది పండించడానికి 10 ఏళ్ళు పడుతుంది. సో కాబట్టి ఇటువంటి మీద ఫోకస్ చేయాలి. ఇటువంటి బడ్జెట్లో మనం ఇంత వికసిత భారత్ ఒక వినూత్నమైన మనం దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నప్పుడు కన్వెన్షనల్ థింకింగ్ పనికిరాదు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఇంకా మనం ఏదో సబ్సిడీలు ఇద్దాము అంటే కుదరదు. వ్యవసాయ రంగానికి అసలు మూలాలు, సంపదని మనం వెలికి తీయడానికి మూలాలు ఎక్కడున్నాయి? ఇలా మూలాలు ఉన్నది ఇలాంటి అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చేస్తే ఈరోజు ప్రపంచానికి ఎంతో ఎగుమతి చేయొచ్చు. ఇప్పటికే మన వ్యవసాయ ఉత్పత్తులు మోర్ దెన్ 100 కంట్రీస్కి వెళ్తున్నాయి. అది మోస్ట్లీ రా లేదా సెమీ ఫినిష్డ్, కానీ ప్రాసెస్డ్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికీ మిల్క్ వస్తున్నది, మీట్ వస్తున్నది, మనం బయట నుంచి ప్రాసెస్డ్ వస్తున్నది, మనం రా కానీ సెమీ రా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలా పరిస్థితి కాకుండా మనమే కనుక ఇలాంటి ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రైతుల ఆదాయం పెరుగుతున్నది. యాజ్ ఎ హోల్గా మీకు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మీకు చాలా ముందంజలు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఉండాలి. ఇరిగేషన్ ఒకటి, ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒకటి, అదేవిధంగా అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన మండలి దేశంలో ప్రధానమైన నోడల్ ఏజెన్సీ, మొత్తం భారతదేశంలో వ్యవసాయ పరిశోధనలకు ప్రధానమైన సంస్థ. గత 10 ఏళ్లలో విపరీతమైన బడ్జెట్ కోత. అసలు వ్యవసాయ ఐసీఆర్ బడ్జెట్ ఎంత తగ్గిందంటే దాని ఎఫెక్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా. ఒకప్పుడు మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్కు గణనీయంగా మొత్తం భారతదేశంలో ఉన్న దాదాపు 70 అగ్రికల్చర్ యూనివర్సిటీస్కు కేంద్రం నుంచి నిధులు వచ్చేది, డెవలప్మెంట్ గ్రాంట్స్ అని. ఇవి దాదాపుగా ఆగిపోయినాయి, ఏదో తూతు మంత్రంగా ఇస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఈ లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. అగ్రికల్చర్ రీసెర్చ్ కావచ్చు, అగ్రి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు. వాటికి తోడు మద్దతు ధర కూడా మరీ ఎక్కువ పెంచలేము, అట్లని మరీ తగ్గించి రైతుల ఆదాయాన్ని కూడా గండి కొట్టకూడదు. సో ఇలాంటి దీర్ఘకాలిక విధానాలు రిఫ్లెక్ట్ అయితేనే ఈరోజు మనం అనుకున్న వికసిత భారత్ అనేది సాధ్యమవుతుంది తప్ప ఇవి పక్కకు పెట్టి కేవలం సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్ ద్వారా ఒకవేళ మనం కొంత సాధించినా అది కేవలం ఇంక్లూజివ్ గ్రోత్ కాదు, అది కేవలం. సో కాబట్టి ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశాలు. ఐ డోంట్ థింక్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ మనం గత 7 సంవత్సరాల బడ్జెట్ ఎనాలిసిస్ చేస్తే ఈ దశగా ఉంటుందని మాత్రం మేము అనుకోవడం లేదు. ఓకే,
అనిల్ గారు, వేతన జీవుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుత పరిమితి కంటే పెంచే ఆలోచనలు ఉన్నాయా? జీఎస్టీ స్లాబుల్లో ఇంకేమైనా మార్పులు ఉంటాయా? ఈ రెండు చాలా పెద్ద ప్రశ్నలు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది బడ్జెట్? స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని అందరూ కోరుకుంటున్నారండి. 75,000 ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ కనీసం 150,000 వరకన్నా పెంచితే చాలా మందికి బాగా రిలీఫ్ వస్తుంది, ఎస్పెషల్లీ చిన్న ఉద్యోగదారులకి. మన ప్రభుత్వం గత 4-5 ఏళ్లుగా ట్యాక్సులు పెంచటం కంటేను ట్యాక్స్ బేస్ని పెంచడానికి బాగా ప్రయత్నిస్తుంది. దీనికి ఇది కొంచెం దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. అది స్టాండర్డ్ డిడక్షన్ ఇంక్రీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికంటేను మన స్లాబ్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రస్తుతము 6-7 స్లాబుల నుంచి అది 3-4 స్లాబులకి తగ్గించి, అలానే దాని వల్ల వచ్చే రేషనలైజేషన్, దానివల్ల వచ్చే బెనిఫిట్ మన వినియోగదారులకు, మన ఎంప్లాయీస్కి దొరికితే అది ఆటోమేటిక్గా మన వినియోగాన్ని పెంచుతుందని కూడా మనం భావించవచ్చు. కాకపోతే జీఎస్టీలో నేను అంత ఇంకేమీ మార్పులు చేర్పులు ఉంటాయి అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా పెద్ద మార్పులు క్రితం సంవత్సరమే చేశారు. సో అందులో ఎక్కువ ఉంటాయి అనుకోవట్లేదు. ఇంకొక విషయంలో మనము హోప్ చేస్తుంది ఏంటంటే మన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ప్రస్తుతం ఓన్లీ 1,25,000 డిడక్షనే ఉంటుంది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మీద, వాటి మీద. అది కూడా కొంచెం 2 లక్షల వరకు పెంచుతారని చాలామంది అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు. సో అదొకటి పెద్ద ఇంపార్టెంట్ విషయం అవ్వచ్చు. అదే కాకుండా బ్యాంక్ డిపాజిట్స్ మీద ప్రస్తుతం మనకి ఇన్కమ్ ట్యాక్స్, రెగ్యులర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ల మీద ఇస్తున్నారు 30% వరకు. దానివల్ల బ్యాంక్ డిపాజిట్లు తగ్గిపోయి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్విటీస్లోకి వెళ్తున్నాయి. అదొక రిక్వెస్ట్ ఉంది ఇండస్ట్రీ నుంచి, ఇది బ్యాంక్ డిపాజిట్లని కూడా ఎక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ లాగా ట్రీట్ చేసి వాటికి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎక్సెప్షన్స్ అవి వచ్చేటట్టు చూస్తే బ్యాంక్ డిపాజిట్స్ పెరిగితే అది మళ్ళీ డౌన్ స్ట్రీమ్కి వెళ్తుంది. ఎందుకంటే అది ఎన్బిఎఫ్సిస్కి ఇస్తారు, అది చివరికి రుణాలలాగా ఈధర్ కార్పొరేట్స్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, దేనికైనా వస్తుంది. ఇవన్నీ కలిస్తేనే మనకి ఎకానమీ బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ ఆదాయపు పన్నులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పెంచడమే కాకుండా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఉన్న ఎక్సెప్షన్ దాన్ని డిపాజిట్కి ఎక్స్టెండ్ చేయటము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే టోటల్గా ఇప్పటికే 90% న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇంకా ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? అందుకే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చాలా మంది చేరుకున్నారు, ఈసారి ఎక్స్పెక్టేషన్స్ లేవని కూడా అంటున్నారు. మీరేమంటారు? అదే అంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు అంటానికి లేదండి, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి ఆల్మోస్ట్ 100% వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ డిడక్షన్స్ ఇవన్నీ ఏవైతే హోమ్ లోన్స్కి సెక్షన్ 80G కింద వచ్చే డిడక్షన్స్ అవేమీ ఇంకా ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కింద లేవు. కాబట్టి అందువల్లే స్టాండర్డ్ డిడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతావి ఏవి డిడక్షన్స్, ఎక్సెప్షన్స్ లేవు. కాబట్టి అందరూ ఇంకొన్ని రోజుల్లో ఆల్మోస్ట్ 100% న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోతారు. కాబట్టి అందరికీ ఒకటే కరెక్ట్గా ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెంచాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే ట్యాక్స్ బేస్ పెరిగింది, ట్యాక్స్ రిసీట్స్ పెరిగినాయి. మనం ఆల్మోస్ట్ 14 lakh crores 14 లక్షల కోట్లు డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ త్రూనే వస్తుంది. ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో దానివల్ల ఈ డిడక్షన్లు ఇవన్నీ పెంచడం వల్ల అది తగ్గిపోతుంది అని అనుకోవట్లేదు. అందువల్లే ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి అందరూ మూవ్ అయిపోతున్నారు. కాబట్టి వేరే డిడక్షన్ల ఆస్కారం లేదు. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది, ఆశ కూడా ఉంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు లోక్సభలో. బడ్జెట్ ఈసారి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. అయితే ముందుగా శేషి గారు, ప్రస్తుతం ద్రవ్యోల్బణం 1.7% పడిపోయింది. బడ్జెట్ నిర్ణయాలు ధరల స్థిరత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యల్లో ద్రవ్యోల్బణం ఒకటి.
అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు 1.7% కి ద్రవ్యోల్బణం పరిమితమైంది అని ప్రభుత్వ లెక్కల ప్రకారం చెప్తుంటే, ఆర్థిక పరిభాషలో దీన్ని ఏమంటామంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం, అంటే ప్రాకుతున్న ద్రవ్యోల్బణం అంటాం. ఇది ఎకానమీకి పెద్ద డేంజర్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ని ప్రోత్సహించే విధంగా ఉంటుంది అనేటటువంటిది ఆర్థిక శాస్త్రంలో మనం చెప్పుకునేటటువంటి మాట. కానీ వాస్తవానికి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి లెక్కలకి ఫీల్డ్ లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ధరలకి చాలా వ్యత్యాసం మనకి కనపడుతుంటది. దీన్ని పారాడాక్స్ అంటాం అన్నట్టు, వైరుధ్యాలు వైషమ్యాలు అని అంటాము ఆర్థిక పరిభాషలో. అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆర్థిక వ్యవస్థ బలోపేతం తోటి ధరలు తగ్గాయా, లేకపోతే మనం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ తోటి ధరలు తగ్గాయా అనేది మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే, వాస్తవంగా మనకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గాల. ఆహార ద్రవ్యోల్బణంలో ఇప్పుడు ధరలు అదుపులో ఉన్నాయి కానీ తగ్గలేదు కదా. ధరలు గత కొంతకాలంగా దేశంలో ధరలను అదుపు చేయటంలో ప్రభుత్వం కొంత మేరకు సక్సెస్ అవుతుంది అని గనక మనం అనుకుంటే, ఆహార ద్రవ్యోల్బణం తగ్గితేనే అది కింది స్థాయి బిలో మిడిల్ క్లాస్ కి, పూర్ పీపుల్ కి ఉపయోగపడేటటువంటి అంశం. మీకు ద్రవ్యోల్బణం ఎప్పుడు కూడా ఎఫెక్ట్ ఆన్ ది బిలో మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ వాళ్ళపైనే ఎఫెక్ట్ చూస్తుంది అనేది మనకి తెలిసినటువంటి అంశం. అయితే ఇది తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీలకు ధరలు కూడా తగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే మీకు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి, బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయం మనకి గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటి అని అంటే, బడ్జెట్లలో ఇప్పుడు చెప్తున్నది ఏంటి అని అంటే, ద్రవ్యలోటుని మేము అదుపులో ఉంచుతున్నాము, ఈసారి 4.4% అదుపులో ఉంచగలుగుతున్నాం. మీరు ద్రవ్యలోటుని అదుపులో ఉంచగలిగితే అది ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్ గా మనం భావిస్తాం. బట్ బడ్జెట్ అంచనాల్లో, బడ్జెట్లలో అది కరెక్ట్ గా చూపెడుతున్నారు కాబట్టి అట్లా ద్రవ్యోల్బణం తగ్గుతుంది అని వాళ్ళ అంచనాలు, వాళ్ళ లెక్కల ప్రకారం ఉండొచ్చు. కానీ వాస్తవంగా ఇవాళ దేశంలో ధరలు అదుపులో ఉండటానికైనా, లేకపోతే 1.7% ద్రవ్యోల్బణం ఉంది అని చెప్పడానికైనా ఎకనామిక్ స్ట్రాంగ్నెస్ కాదు, అది మనం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్. ఆ ఫెసిలిటీ ఏంటంటే జిఎస్టీలో మనం స్లాబ్స్ తగ్గించడం వల్ల, 2 స్లాబ్స్ ని ఎత్తేసి మనం కేవలం 5%, 18% స్లాబ్స్ మాత్రమే 2 స్లాబ్స్ ఉంచటం వల్ల మీకు 70 to 90% వస్తువుల ధరలు తగ్గినట్టుగా మనం చూపట్టగలిగాం. బట్ ఆ ప్రభావంతో ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉన్నట్టుగా మనకి కనపడుతున్నటువంటి అంశమే. కానీ వాస్తవానికి వచ్చేసరికి ధరలు తగ్గించలేకపోయినాం, బట్ నియంత్రణలో కొంత మేరకు పెట్టగలిగాం. బట్ అది ఆహార ద్రవ్యోల్బణము, ఎఫ్ఎంసీజీల విషయంలో కూడా వర్తింపజేసి ఉంటే బాగుండేది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్సా? బట్ ఓవరాల్ గా చూసినప్పుడు మనకు 1.7% ద్రవ్యోల్బణం చూపెడుతున్నాం తప్ప, బట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంకా తగ్గాలి. అది నిజంగా బిలో మిడిల్ క్లాస్ కి, తర్వాత పూర్ పీపుల్ కి ఉపయోగపడేట్టుగా, వాళ్ళు ఉపయోగించేటటువంటి రెగ్యులర్ ఐటమ్స్ మీద ధరలు తగ్గితే బాగుంటుంది. బట్ ఆ విధంగా బడ్జెట్ లో ఏమన్నా ప్రయత్నాలు చేస్తారంటే, ఆల్రెడీ ఇప్పటికే జిఎస్టీ రూపంలో స్లాబ్స్ తగ్గించడం వల్ల ఆ ప్రయత్నం జరిగినట్టుగా మనకు కనపడుతుంది. బట్ బడ్జెట్ లో ఏంటి అని అంటే, ద్రవ్యలోటుని 4.4% మేము లిమిటింగ్ చేస్తున్నాము కాబట్టి ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్టుగానే ప్రభుత్వం భావిస్తుంది. బట్ అది ఓవరాల్ గా భావిస్తుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అట్లా మనకు కనపడుతుంది.